బంగ్లాదేశ్లో జరిగిన ఇన్సిడెంట్ పట్ల మన ప్రియాంక గాంధీ గారు రియాక్ట్ కావడం జరిగింది. అసలు ఇప్పుడు నరేంద్ర మోదీ గారు దాని పట్ల ఏం కూడా స్పందిస్తలేడు అని చెప్పి కాంగ్రెస్లో ఉన్న నాయకులు కానీ విమర్శిస్తున్నారు. అసలు ఒకవేళ ప్రధాని రియాక్ట్ అయ్యి ఉండుంటే ఒకవేళ మన దేశంలో కానీ బంగ్లాదేశ్లో కానీ మళ్ళీ అల్లర్లు మొదలై గొడవలకు మళ్ళీ దారి తీస్తుందని చెప్పి నరేంద్ర మోదీ గారు అయితే ఏం కూడా రియాక్ట్ కాలేదు. అసలు విమర్శించే ముందు కాంగ్రెస్ యొక్క పరిపాలన స్వాతంత్రం వచ్చినాక దేశం విభజన జరిగిన తర్వాత చూసుకుంటే బంగ్లాదేశ్లో మన హిందువులు 30% ఉండేది, కానీ ఇప్పుడు వచ్చేసరికి 8% తగ్గిపోయింది. అంటే నేను కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నా, అప్పటి నుంచి కూడా హిందువుల పట్ల కూడా ఎవరు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు అయితే మాట్లాడుతున్నారు, దాని పట్ల ఆనందకరంగా ఉంది. కానీ అప్పట్లో మీరు ఎందుకు రియాక్ట్ కాలేరు అని నేను అడగడం జరుగుతుంది మిమ్మల్ని. నరేంద్ర మోదీ గారు ఎందుకు రియాక్ట్ కాలేదంటే ఒకవేళ రియాక్ట్ అయ్యి ఉండుంటే బంగ్లాదేశ్లో కానీ మన భారతదేశంలో కానీ చాలా కూడా గొడవలు అయ్యేది అని చెప్పి నరేంద్ర మోదీ గారు రియాక్ట్ కాలేదు. డిప్లొమాటికల్గా వాళ్ళను కూడా చాలా ప్రెజర్ చేయడం వల్ల అక్కడ హిందువుని చంపిన వ్యక్తులను 7 మందిని బంగ్లాదేశ్ గవర్నమెంట్ వాళ్ళని శిక్షిస్తామని చెప్పడం జరిగింది. ఏ ఒక్కరు కూడా నరేంద్ర మోదీ గారిని తప్పు పట్టకూడదు అని నేను కోరుకుంటూ జై శ్రీరామ్.